ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంకా నోటిఫికేషన్ అంటే వెలువడలేదు. మరి అభ్యర్థులందరూ కూడా మరి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్లో మనకి సీట్ వస్తుందని వేచి ఉండే అభ్యర్థులందరూ కూడా చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. మరి వాటికి ఒక మంచి న్యూస్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటి వరకు ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఆలస్యం అవడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. బెటర్మెంట్ సప్లిమెంటరీ ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే వరకు ఈ యొక్క ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే వెలువడదని మీకు అందరికీ తెలిసిందే. అయితే 2,23,000 మంది బెటర్మెంట్ సప్లిమెంటరీ బెటర్మెంట్ రాయడం జరిగింది. వాళ్ళ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ లిస్టులు అనేది ఖరారు చేసుకొని ఆగస్ట్ మొదటి 2 వారాల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. మరి మాకు అందిన సమాచారం మేరకు, నేను ఉపాధ్యాయుడిగా 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మరి మాకు అందిన సమాచారం మేరకు ఆగస్ట్ 20వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఈ యొక్క ఆన్లైన్లో సబ్మిషన్ అనేది ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో సబ్మిషన్ అనేది ఉంటుందండి. క్లియర్గా లాస్ట్ డేట్ అయితే సెప్టెంబర్ 6 అని మాకు అందిన విశ్వసనీయ సమాచారం. సో దయచేసి మీ యొక్క ట్రిపుల్ ఐటీ రాసే అభ్యర్థులందరూ కూడా కాలేజీలో జాయిన్ అవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. మరి కాలేజీలో జాయిన్ అయితే మీ యొక్క ఒరిజినల్స్ కాలేజీ యాజమాన్యం తీసుకొని మరలా ఇవ్వదేమోనన్న సందేహంతో ఉన్నారు. మరి ఎవరు కాలేజీలో చేరాలి, ఎవరు ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ కోసం వేచి ఉండాలి అన్నది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విషయానికి వస్తే 4 బ్రాంచీలు ఉన్నాయండి. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు, ఈ విధంగా 4 బ్రాంచులు ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్లో 1100 సీట్లు ఉన్నాయండి. మొత్తం 4 బ్రాంచుల్లో కలిపి 4,400 సీట్లు ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్కి ఉన్నాయండి. మరి ఎన్ని మార్కులు రావాలి, ఏ క్యాస్ట్ వారికి ఎన్ని మార్కులు రావాలి, మొత్తం క్యాస్ట్ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ఓపెన్ కేటగిరీ విషయానికి వస్తే 1862 సీట్లు ఉన్నాయండి. ఈ ఓపెన్ కేటగిరీకి పోటీ పడే విద్యార్థులు మినిమం 580 మార్కులు రావాలండి. 600కు గాను 570 ఆ విధంగా మనం అంచనా వేసుకోవచ్చు. ఇది నా యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నా అనుభవం మాత్రమే. దయచేసి మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు క్లారిఫై ఇస్తాను. అదేవిధంగా బీసీ కేటగిరీలో 1160 సీట్లు ఉన్నాయండి. ఏంటి 1160 బీసీకి అనుకుంటున్నారేమో. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ ఎన్ని కేటగిరీలు మొత్తం కలిపి 1160 సీట్లు ఉన్నాయండి. ఈ 1160 సీట్లకు గాను మరి ఈ బీసీ కేటగిరీలో 1160 సీట్లు ఉంటాయండి. ఈ బీసీ కేటగిరీ అభ్యర్థులు ఓసీ కేటగిరీకి కూడా అంటే ఓపెన్ కేటగిరీకి కూడా అభ్యర్థులు పోటీ పడతారు. అదేవిధంగా బీసీ కేటగిరీలో కూడా అభ్యర్థులు పోటీ పడతారు. వీళ్ళకి సెకండ్ ఛాన్స్ అనమాట ఇది. అదేవిధంగా వీళ్ళకి ఎన్ని మార్కులు రావాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివే అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు ఎన్ని మార్కులు రావాలంటే 570+ రావాలండి. ఒక్కొక్క కేటగిరీకి 1-2 మార్కులు. బీసీఏకి 568, బీసీబీ అయితే 570. ఈ విధంగా కేటగిరీకి వైజ్ నేను చూసుకుని బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ కేటగిరీ వైజ్ చూసి +2 మార్క్స్ అటు ఇటుగా ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే 600 సీట్లు ఉంటాయండి మొత్తం. మరి దీనిలో అభ్యర్థుల సంఖ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంది. సో వీళ్ళకి నా అంచనా ప్రకారం 550 అబోవ్ +10 మార్క్స్ అటు ఇటుగా 550 మార్క్స్ వస్తే ట్రిపుల్ ఐటీ సీటు పొందొచ్చండి ఖచ్చితంగానే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పనిసరిగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులకు 240 సీట్లు ఉంటాయండి. ఇది చాలా ఎక్కువ మొత్తంగా, సుమారుగా 530+ అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా 530+ మార్కులు వచ్చిన అభ్యర్థులందరూ కూడా ఈ ఎస్టీ కేటగిరీలో ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీ సీట్ అయితే పొందవచ్చండి. అందులో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ప్రామాణికంగా చేసుకొని నేను ఈ యొక్క మార్కులని డిజైన్ చేసి చెప్తున్నానండి.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కాపు, రెడ్డి, వెలమ, కమ్మ వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే వాళ్ళకి 400 సీట్లు ఉన్నాయండి. ఇది చాలా ముఖ్యంగా ఎక్కువ మందికి ఈడబ్ల్యూఎస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఓసీ కేటగిరీకి అభ్యర్థులకి పోటీ పడతారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా ఓపెన్ కేటగిరీలో రాకపోయినప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. అదేవిధంగా మిగతా కేటగిరీలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 120 సీట్లు ఉంటాయండి. సో వీళ్ళలో మెరిట్ ఉన్నటువంటి 500+ అబోవ్ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా IIITలో సీట్ వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా క్యాప్ కేటగిరీ అంటే ఆర్మీ చిల్డ్రన్, ఆర్మీ వాళ్ళ పిల్లలు చదువుతున్నట్లయితే 10th క్లాస్లో IIITకి పోటీ పడుతున్నట్లయితే వాళ్ళకి 80 సీట్లు ఉన్నాయండి. ఈ 80 సీట్లలో మరి చాలా ఎక్కువ మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోట పిల్లలు కలవాలి కాబట్టి వీళ్ళకి కూడా 500+ అబోవ్ ఉన్నటువంటి క్యాప్ కేటగిరీ అభ్యర్థులందరూ కూడా IIIT సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా విషయానికి వస్తే 40 సీట్లు ఉన్నాయండి. ఈ వీడియో చివరిలో IIIT సీటుకి అడ్మిషన్కి వెళ్ళే ముందు ఏ సర్టిఫికేట్లు కావాలో ఆ వీడియోని చేసి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, తప్పనిసరిగా చూడండి. ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేసి వీడియోని చూసి ఆ సర్టిఫికెట్లన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోండి. మరి ఎవరు కాలేజీకి వెళ్ళాలి, ఎవరు జాయిన్ అవ్వకూడదు అనే విషయాన్ని టాపిక్లకి వెళ్తే, మరి ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ మార్కులకి దూరంగా ఉన్న అభ్యర్థులు ఇప్పుడు సపోజ్ 550 చెప్పాను అనుకోండి, కట్ ఆఫ్ 545 నుంచి వెయిట్ చేసినా పర్వాలేదండి. 540 వాళ్ళు వెయిట్ చేయకండి. ఎందు గురించి అంటే ఒక్క మనీ పెడితే సరిపోతుంది. అకాడమిక్ ఇయర్ మరలా తిరిగి రాదండి. ఒక ప్రైవేట్ యాజమాన్యానికి మనం డబ్బులు ఇచ్చి ఎంతో కొంత IIIT సీటు వస్తే వెళ్ళిపోతానని చెప్పి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఎంతో కొంత అమౌంట్తో మనం ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే, అమౌంట్ విషయానికి వస్తే మహా అయితే 500-100,000లో మనం అమౌంట్ని అడ్వాన్స్గా పే చేసి మనం కాలేజీకి వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్ IIIT నోటిఫికేషన్స్ తర్వాత దాని యొక్క వివరాలు తెలుసుకున్న తర్వాత మనం కాలేజీలో కొనసాగాలో లేదా IIITలో సీటు వెళ్ళిపోవాలన్నది మనకి క్లారిటీ అయితే ఉంటుంది. దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు. మరి మీ యొక్క అకాడమిక్ ఇయర్ని మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. ఒక ఉపాధ్యాయుడిగా నా యొక్క సూచన, సలహా మాత్రం 10th క్లాస్ రిజల్ట్లో గణనీయంగా ఈ సంవత్సరం 64% మార్కులు మాత్రమే వచ్చాయి. 6 లక్షల మంది రాస్తే 4 లక్షల మంది పాస్ అయ్యారు. అంటే గణనీయంగా పోటీ తీవ్రత IIIT సీట్లు పొందే తీవ్రత ఎంత గణనీయంగా తగ్గిపోతుందో మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఈ యొక్క పోటీ యొక్క తీవ్రత బాగా తగ్గుతుంది. సో బెటర్మెంట్ రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మంచి మార్కులతో IIIT సీట్ రావాలని ఈ హరి స్టూడెంట్ కార్నర్ నుంచి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మరి ఈ IIIT నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ క్రిందన డిస్ప్లే చూపిస్తున్నాను. చూసి దానిలో మనం ఆన్లైన్లో ఏదైతే తాజా నోటిఫికేషన్లు వస్తున్నాయో మీరు ఈ వెబ్సైట్ని మనం క్రోమ్లో సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చండి ఏదైనా అప్డేట్ ఉంటే. అదేవిధంగా IIIT నోటిఫికేషన్ విషయాల్లో ఫీజుల వివరాలు ఏ విధంగా ఉంటాయి, గత సంవత్సరం యొక్క ఫీజుల యొక్క వివరాల్లో ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. దానికి ప్లస్ 100 or 200 యాడింగ్ ఉంటుందండి ఈ సంవత్సరం ఖచ్చితంగా. మరి ఫీజెస్ విషయానికి వస్తే ఓసీ వాళ్ళకి 400, బీసీ వాళ్ళకి 250, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 150 రూపీస్ ఉంటుందండి. ఇప్పుడు యాడింగ్ 200 వరకు యాడింగ్ ఉండొచ్చని నా అభిప్రాయం మాత్రమే. ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నందుకు దయచేసి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వచ్చినట్టునే మరొక వీడియోని రిలీజ్ చేసి మీ ముందు ఉంచుతాను. మరి మీకేమైనా డౌట్లు ఉంటే, మీకు సీట్ వస్తుందా రాదా, సీట్లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనల్ని ఎంపిక చేసుకుంటారు, ఇటువంటి డౌట్లు మీకు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి.